హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఈవెంట్ వీడియో కోసం మీరెంతగానో ఎదురు చూస్తున్నారు కదా. ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో షేర్ చేసుకున్నాను. ఇలా 2025 యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి సంబంధించిన ఇన్విటేషన్ మెయిల్ మన ఛానల్ కి కూడా రావటం జరిగింది. నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకున్న తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ కూడా అడిగారు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ ఈవెంట్ కి వెళ్ళొచ్చు, అసలు ప్రాసెస్ ఎలా ఉంటది, మెయిల్ వచ్చిందా, కాల్ వచ్చిందా అని చెప్పేసి ఇలా చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. నేనైతే ఈవెంట్ కి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా మంది క్రియేటర్స్ ని కలవటం జరిగింది. అక్కడి విశేషాలు, కబుర్లు, నేను యూట్యూబ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మీకోసం కూడా కొన్ని టిప్స్ అండ్ అలాగే సజెషన్స్ తీసుకొచ్చాను. అవన్నీ అండ్ అలాగే ఈ డౌట్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈవెంట్ కి వెళ్ళటం ఒక హ్యాపీనెస్ అయితే డబల్ ధమాకా లాగా ఇంకొక హ్యాపీనెస్ కూడా ఉంది. ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా. ఈ 1 year అవ్వటం, ఈ 1 year కి ఎగ్జాక్ట్ గా ఆపర్చునిటీ రావటం అండ్ అలాగే 25,000 సబ్స్క్రైబర్స్ అవ్వటం, ఈ ఆపర్చునిటీ రావటం, ఇదంతా ఒక డబుల్ ధమాకా లాగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మీరు లేకుంటే నేను లేను. ఇదైతే క్లియర్ అనమాట. సో నా వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, కమెంట్స్ చేస్తూ, మీ పాజిటివ్ రెస్పాన్స్ నాతో షేర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఇన్విటేషన్ మెయిల్ అయితే రావటం జరిగింది. సో ఇన్విటేషన్ మెయిల్ వచ్చిన టైంలో మా మదర్ హెల్త్ బాగాలేదప్పుడు. అసలు నేను అప్పుడు ఆ టైంలో ఆ మెయిల్ ని పూర్తిగా కూడా చదవలేదు, ఏముంది పట్టించుకోలేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. తర్వాత మళ్ళీ కొంచెం మా మదర్ హెల్త్ సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ మెయిల్ ని కొంచెం చదివాను. అసలు ఏంటిది అదే అని చెప్పేసి చదివిన తర్వాత, సరే ఇప్పుడు మా మదర్ హెల్త్ బాగుంది కదా అని చెప్పేసి అప్పుడు వెళ్దాం, వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకోవటం అని చెప్పేసి రిజిస్టర్ అయితే అయ్యానమాట. ఫస్ట్ మనకు మెయిల్ అయితే వస్తుంది. మనం వెళ్ళాలి అనుకుంటే గిన ఆ మెయిల్ లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావటం జరుగుతుంది. అలా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాతనే మనం వెళ్లాల్సి ఉంటది. అందులో క్లియర్ గా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, టైమింగ్ ఏంటి, అక్కడ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, క్లియర్ గా మనకి ఆ మెయిల్ లో అయితే రావటం జరుగుతుంది అనమాట. సో నేనైతే ఇంకా రిజిస్టర్ అయ్యాను. సరే, ఎందుకు ఆపర్చునిటీ మిస్ చేసుకోవటం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే, వైజాగ్ లో వరుణ్ బీచ్ ఆపోజిట్ లో ఉన్న నోవోటల్లో ఈవెంట్ అయితే జరిగింది. ఓన్లీ లేడీస్ కి మాత్రమే పెట్టారనమాట, ఉమెన్స్ కి. ఇక్కడ యూట్యూబ్ ఈవెంట్ అండ్ అలాగే మాకు మ్యాచ్ కూడా చూపించడం జరిగింది అనమాట. క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా, ఆ మ్యాచ్ కి కూడా మమ్మల్ని తీసుకెళ్లటం జరిగింది. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈవెంట్ జరిగింది. ఆఫ్టర్నూన్ టు ఇంకా నైట్ వరకు ఈ మ్యాచ్ అయితే చూపించారనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది క్రియేటర్స్ ని కలిసాను. ఆ వీడియోస్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఈవెంట్ జరుగుతున్నది వైజాగ్ లో. దాన్ని వచ్చేసి ఛానల్ నేమ్ వైజాగ్ పిల్ల. సో వైజాగ్ పిల్లని మీట్ అయ్యాను. అలా వచ్చేసా మా థియేటర్స్ అందరం మీట్ అయిపోయాం ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్ హాయ్, సబ్స్క్రైబ్ టు జ్యోతి నందన్. సో హాయ్ గైస్, హాయ్. మీ ఛానల్కి మన ఛానల్కి కామన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన ఇద్దరం ఈరోజు ఒక ఫ్రేమ్లో కనిపిస్తున్నాం. ఐ థింక్ సబ్స్క్రైబర్స్కి పండుగని చెప్పచ్చు. సో మొత్తానికి ఈరోజు మేము ఈ ఈవెంట్లో కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బాగున్నాను, మీరు బాగున్నారా? చూస్తుంటాను బ్లాగ్స్ చాలా ఇయర్స్. అవునా, టెక్ ఛానల్ యాక్చువల్గా. ఓకే, నైస్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చూస్తుంటాను. అండ్ అలాగే మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో పింకీ గారిని మీట్ అవ్వడం జరిగింది. ఇలా ఉన్నారు. వందన రంగోలీ ఛానల్స్, మంచిగా ఈ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ సిస్. హాయ్ గైస్. హాయ్. ఒకవేళ ఈ సిస్టర్ కూడా మీరు ఛానల్ ఫాలో అవుతుంటే కమెంట్లో కమెంట్ చేయండి. ఎనర్జీ 3, 2, 1 go.
ఈవెంట్ కి వెళ్ళడం మాత్రమే కాదండి, ఇది ఒక సక్సెస్ అనొచ్చు, హ్యాపీనెస్ అనొచ్చు, ఎమోషన్ అనొచ్చు, లేకుంటే చాలా మంది క్రియేటర్స్ యొక్క క్లారిటీ థాట్స్ కూడా షేర్ చేసుకోవడం అని కూడా అనొచ్చు. బికాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ యూట్యూబ్ జర్నీస్ కూడా షేర్ చేసుకుంటారు కదా. సో ఇలా చాలా హ్యాపీగా మేమైతే డే అనేది స్పెండ్ చేయడం జరిగింది. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత చాలా మంది క్రియేటర్స్ తో చాలా టైం అనేది స్పెండ్ చేసాం. స్టార్టింగ్ లో మనం మనకు వచ్చిన కన్ఫర్మేషన్ మెయిల్ అనేది చూపించాల్సి ఉంటది. చూపించిన తర్వాత నెక్స్ట్ మాకు ఐడి కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐడి కార్డ్స్ తీసేసుకొని అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. సో అక్కడ మంచిగా బ్రేక్ఫాస్ట్ గోబీ మంచూరియా అండ్ అలాగే బోండా, టీ, కాఫీ, జ్యూస్ ఇలా ప్రతిదీ పెట్టారనమాట. అండ్ అలాగే నాన్ వెజ్ కూడా పెట్టారు మార్నింగే. సో అలా మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచిగా స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యాచ్ కూడా చూపించారని చెప్పాను కదా. ఆ మ్యాచ్ కి రిలేటెడ్ గా అక్కడ పవర్ పోజ్ అని చెప్పేసి ఒకటైతే పెట్టారు. అక్కడ మేము బ్యాట్ పట్టుకొని అలా ఒక పోజ్ ఇస్తే వాళ్ళు మాకు ఫొటోస్ తీస్తున్నారనమాట. ఆ ఫొటోస్ తీసిన తర్వాత ఒక స్కానర్ ద్వారా అక్కడ పక్కన ఉన్న స్క్రీన్ లో మాకి ఆ ఫొటోస్ డిస్ప్లే అవుతాయి. అవి మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట త్రూ స్కానర్ ద్వారా. సో అదొకటి పెట్టారు. అది కూడా చాలా బాగా అనిపించింది బికాస్ మ్యాచ్ కి రిలేటెడ్ గా ఉంది. సో అవన్నీ మెమరబుల్ థింగ్స్ కదా. సో అలా అయితే స్టార్టింగ్ వెళ్ళగానే ఆ పవర్ పోజ్ అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ వచ్చేసి మేనేజర్ రవిరాజ్ గారు అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ఇంకోటి వాళ్ళ యూట్యూబ్ జర్నీస్ కూడా షేర్ చేసుకున్నారనమాట. అండ్ కొంచెం చెప్పాలి అంటే ఇక్కడ మ్యాచ్ కూడా జరుగుతుంది కాబట్టి, మ్యాచ్ ఉంది కదా ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే ఈ ఈవెంట్ ని అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. మామూలుగా అయితే ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొన్ని గేమ్స్ కూడా ఆడిచ్చి ఇలా జరిగేది ఈవెంట్ అంటే. కానీ కొంచెం టైం అంటే మ్యాచ్ ఇది రెండు ఉండటం వల్ల కొంచెం యావరేజ్ గా అయితే ఎండ్ అయిపోయింది ఈవెంట్. ఎనీహౌ మనం వెళ్ళటం, ఎక్స్పీరియన్స్ చేయటం అది మ్యాటర్ కదా. సో నాకైతే మంచిగా అనిపించింది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ ఈవెంట్ అనమాట వెళ్ళటం. నెక్స్ట్ ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా ఎక్కడ ఈవెంట్స్ జరిగినా నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా రవిరాజ్ గారు అయితే తన జర్నీ షేర్ చేసుకున్నారు. నేను ఆయన ద్వారా మన సబ్స్క్రైబర్స్ మీ కోసం కొన్ని టిప్స్ కూడా తీసుకొచ్చానమాట. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆయనతో బ్యాక్ స్టేజ్ మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. చాలా మంది క్రియేటర్స్ వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా ఆయన ద్వారా క్లియర్ చేసుకున్నారు. ఇలా విష్ లింక్ యాడ్ చేయొచ్చా లేదా ఇట్లా ఏవో వాళ్ళకున్న డౌట్స్ అయితే అడిగి క్లియర్ చేసుకున్నారు. రవిరాజ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. లేదు బికాజ్ ఎందుకంటే నాకు టచ్ ఛానల్. సో చాలా మంది మన కంటెంట్ అంటే యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు, వ్యూస్ రావట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సజెషన్ కావచ్చు, ఏం చెప్తారు? మీరు బేసిక్లీ ఇలా చెప్పకూడదు, మామూలుగా ఒక టిప్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కోసం. ప్రతి వీడియో మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ స్కెడ్యూల్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ స్కెడ్యూల్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ వెడ్నెస్డే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి మీ ఆడియన్స్ ఆ వెడ్నెస్డే ఎదురు చూస్తూ ఉంటారు. సో టీవీ సీరియల్లో కూర్చున్న ఆడియన్స్ మీ వీడియోస్ కూర్చోవాలి అంటే మీరు వాళ్ళకి రైట్ స్కెడ్యూల్ కంటిన్యూస్గా పెడుతూ ఉండాలి. మీరు 6 నెలలు పెట్టి ఇంకో 3 నెలలు పెట్టకుండా మళ్ళీ వస్తే చుట్టం చూపులకి ఆడియన్స్ నచ్చుకోరు అనమాట. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి. ప్రతి వీడియో నుంచి వీడియోకి క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళండి. మీ కామెంట్స్, ఫీడ్బ్యాక్స్ ఏవైతే వస్తున్నాయో దాని నుంచి మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అల్లరి ఆరతి అండ్ అలాగే ప్రవళిక గారు, ఐశ్వర్య అయితే రావటం జరిగింది. వీళ్ళ ద్వారా వాళ్ళ యూట్యూబ్ జర్నీస్ ఏంటి, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, యూట్యూబ్ ఎలా ఉంటుంది, ఇవి కూడా షేర్ చేసుకున్నారు. అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఎవరికి సక్సెస్ అనేది ఇలా చిటికేస్తే ఏం రాదు కదా. సో అక్కడ ప్రవళిక గారు, మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు, తనని చాలా బాగా చెప్పారు. అంటే ఇట్లా మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండేది, అయినా కూడా నేను కొంచెం కాంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టాను. అసలు ఆవిడ ఒక మాట చెప్పారు, ఒక మంత్ కు కావాల్సిన వీడియోస్ అన్ని 4 days లో షూట్ చేసుకుంటారంట. సో చూడండి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నారు అనేది మీరు కూడా నేర్చుకోవాలి, అండ్ నేను కూడా నేర్చుకుంటాను. అలా మనకి ఎలా అంటే ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర నుంచి ఏదో ఒక తెలుసుకుంటాం, నేర్చుకుంటాం అనమాట. అలా వాళ్ళ యూట్యూబ్ జర్నీ తను కూడా షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అల్లరి ఆరతి అనమాట. తన ఏజ్ ఎంత అండి? 17 years. సో 17 years కే ఒక మంచి స్టేజ్ లో, ఒక మంచి పొజిషన్ లో ఉంది తను కూడా
తనకి స్టడీస్ ఎవరైనా తను స్టడీ చేయాలంటే చదువుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేదంట. అలాంటిది తను ఇప్పుడు ఒక 3-4 పీపుల్కి 3-4 చిల్డ్రన్స్కి తను చదివిస్తున్నారంట. సో చూడండి, చాలా గ్రేట్ కదా. మనం కాంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేసి గట్టిగా సక్సెస్ అవుతే ఎక్కడో ఉన్న మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. దట్ ఈస్ యూట్యూబ్ అనమాట. కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి తప్ప సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది డిమోటివేట్ అయిపోయి కొద్ది రోజులకే స్టాప్ చేస్తూ ఉంటారు. అలా అయితే అవ్వద్దు. నెక్స్ట్ ఐశ్వర్య గారు కూడా తన మదర్ ఆల్రెడీ చాలా మంచి ఇన్కమ్ ఉందంట వాళ్ళ మదర్కి. అయినా కూడా వాళ్ళ మదర్ కంటే ఎక్కువగా ఎర్నింగ్స్ చేయాలి అనే ఉద్దేశంతో కాంటెంట్ క్రియేషన్ చేశారని చెప్పారు. సో చూడండి, ఆల్రెడీ ఇన్కమ్ ఉంది, ఒక సోర్స్ ఉంది, అయినా కూడా మాకంటూ ఒక ఓన్ ఐడెంటిఫికేషన్ రావాలి అని చెప్పేసి వాళ్ళు కాంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. అంటే రిసీవ్ చేసుకోవాలి కదా, మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, మనం ఇంకా ఏమేమి డెవలప్ చేసుకోవాలి, మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది ఇవి కూడా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అవి ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. అరే, వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా అని కూడా మనకు అనిపించి మనం కూడా ఇంకా ఎక్కువ కష్టపడడానికి ట్రై చేస్తాం. కాన్ఫిడెన్స్ చాలా వయసులో వస్తుంది, బట్ త్రూ ఫినాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ నా విషయానికి వస్తే మా ఫాదర్ గెస్టెడ్ ఆఫీసర్ అండ్ మై హస్బెండ్ ఇస్ యూనియన్ బ్యాంక్ మేనేజర్. నేను ఏది అడిగినా కాదనే వాళ్ళు. బట్ నాకు ఎందుకో నేనంటూ ఎర్న్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చిన్న గోల్డ్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా ఒక శారీ కొనాలన్నా ప్రతిదీ అడగడం కన్నా మనం ఎర్న్ చేస్తే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా హస్బెండ్కి ఆర్ ఫాదర్స్కి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే అది వాళ్ళ మనీని ఇస్తున్నాననే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది. నేను ఎర్న్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు పాయింట్ రైజ్ అయినప్పుడు నేను ఈ క్రియేటివ్గా ఎంచుకున్నాను. అండ్ ఫినాన్షియల్గా అంటే నా వరకు నేను ఎర్న్ చేసేది నాకు సరిపోతే చాలా అనుకున్నాను. బట్ ఈరోజు నా ఎంటైర్ ఫ్యామిలీ ఏదైనా ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలంటే దానికి నా క్రియేటివ్గా నేను ఎర్న్ చేసిన మనీ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో నా ఇన్కమ్ అనేది ఇప్పుడు ఒక మంచి బ్యాక్ బోన్ అండ్ కెరియర్ పరంగా మంచిగా ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఆల్సో ఎందుకంటే నా ఎంగేజ్లో ఉండేటప్పుడు అక్క కూడా వచ్చారు. సో అలాంటి వాళ్ళందరినీ చూస్తూ ఇంకా నేర్చుకునేషన్ అయ్యేలా వచ్చాను. అండ్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అండ్ ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ స్టార్టింగ్లో వితౌట్ ఎనీ మనీతో మనం జస్ట్ ఇంట్లో ఉండి మనం కెమెరాస్తో స్టార్ట్ అనేది చేసాము. బట్ ఇప్పుడున్న స్టేజ్లో నా ఇన్కమ్ ఎలా సపోర్ట్ అయ్యిందంటే నా వీడియోస్కి ఎవ్రీ వీడియోకి 20K 30K ప్రొడక్షన్ అయినా ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నా టీమ్ మెంబర్స్కి కూడా నేనే ప్రొడక్షన్ ఇచ్చేంత పొజిషన్లో ఉన్నా. అండ్ ఒకటి కాకుండా ఓల్డ్ ఫ్యామిలీని చూసుకుంటున్నా, మా అక్కని చదివిస్తున్నా. అండ్ నేను చదువుకున్న స్కూల్లో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండేది. నన్నే వేరే వాళ్ళు నన్స్ చదివించేవారు. బట్ ఇప్పుడు నా స్కూల్లో స్టూడెంట్స్ని ఒక 3 మెంబర్స్ని 10th వరకు కూడా నేనే చదివించుకుంటున్నాను. సో అప్పుడు నాకు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి నాకు నచ్చింది కొనుక్కోగలుగుతున్నా, తినగలుగుతున్నా, ఏదైనా చేయగలుగుతున్నా. టైం స్పెండ్ విత్ మై కజిన్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా సరే నా అమౌంట్తో నేను చేయగలుగుతున్నాను. పేరెంట్స్ మనల్ని చూసుకునే ఏజ్ నుంచి మేమే వాళ్ళని చూసుకుంటున్నాం ఈ ఏజ్ నుంచి. సో హ్యాపీ ఫర్ దట్. కంప్లీట్లీ ఇంటూ స్టడీస్, న్యూట్రిషన్ చేస్తుందని ఇప్పుడు. కానీ మా మమ్మీ చాలా పుష్ చేస్తుండే. అప్పుడు టిక్టాక్ చేయమని చెప్తుండే, వీడియోస్ చేయమని చెప్తుండే. లేటర్ ఆన్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ సో మచ్. చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ని చూసి, మా ఫ్రెండ్స్ని చూసి దే ఆర్ మేకింగ్ కాంటెంట్. వీ హ్యావ్ గోల్డెన్ స్టార్స్ లైక్ షణ్ముఖ్ బ్రో కానీ, తేజ్ ఇండియా టీమ్ కానీ, వీళ్ళ. సో ఇలా వీళ్ళ కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దామిని గారు అయితే రావటం జరిగింది. సింగర్ దామిని అనమాట. సో పచ్చబొట్టి సీనా అండ్ అలాగే చుట్టమల్లే సాంగ్, ఇలా కొన్ని సాంగ్స్ అయితే పాడారు. మమ్మల్ని చాలా మంచిగా ఎంటర్టైన్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. సో కాసేపు ఇన్ఫర్మేషన్ ఉండాలి, కాసేపు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా ఎక్కడైనా కూడా. సో అలా మమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేసి కొన్ని మంచి సాంగ్స్ అయితే పాడి వెళ్ళిపోయారు. నెక్స్ట్
గ్రూప్ ఫోటో అయితే దిగాము, మంచిగా గ్రూప్ ఫోటో అయితే దిగాము. అండ్ అలాగే ఈ ఈవెంట్ కి లాస్ట్ లో చెప్తున్నాను, ఈ ఈవెంట్ కి హోస్ట్ వచ్చేసి విరాజిత గారు అండ్ అలాగే వర్ష గారు, వీళ్ళిద్దరు అయితే హోస్ట్ చేయడం జరిగింది. విరాజిత గారిని కూడా చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ యూట్యూబ్ వీడియోస్ లో మాత్రమే చూసే వాళ్ళం కదా, తను కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారండి, నిజంగా చెప్తున్నాను, ఏదో చెప్పాలని కాదు. సో నేను ఫస్ట్ టైం మీట్ అవ్వటం నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మన ఛానల్ ని కూడా జ్యోతినందన్ సబ్స్క్రైబ్ అని చెప్పారు, చాలా మంచిగా. అంటే ఎవరు కూడా ఈగో అని కానీ, నేను ఒక క్రియేటర్ని, పెద్ద క్రియేటర్, నాకు ఇంకా ఇలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరు ఏది చూపించలేదు, చాలా మంచిగా కలిసిపోయారు, బాగుందన్నమాట. అలా ఈ ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మ్యాచ్ కి అయితే తీసుకెళ్లారు. సో మంచిగా ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి మ్యాచ్ అయితే చూపించారు, మధ్యలో స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఈ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. ఇది ఇచ్చారు, మళ్ళీ ఫుడ్ కూడా ఇచ్చారు. మ్యాచ్ కి తీసుకెళ్లి అక్కడ మిథాలీ రాజ్, సో సీనియర్ క్రికెటర్ అన్నమాట ఇక్కడ, సో ఆవిడ గారితో కూడా మాకి ఫోటో అనేది ఇవ్వటం జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి వరల్డ్ కప్ ట్రోఫీతో కూడా మేము పిక్ అయితే దిగాము. సో చూడండి, చాలా మంచి ఆపర్చునిటీస్ కదా ఇవన్నీ. సో నాకైతే చాలా బాగా అనిపించింది, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇలాంటివి ఒక డేనే వస్తుందండి ఆపర్చునిటీ, మనకి ఎన్ని బిజీ వర్క్స్ ఉన్నా కూడా మనం కొంచెం వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా వెళ్ళి ఆ డేని ఎంజాయ్ చేయాలి. ఈవెన్ మీరు కూడా ఆ రేంజ్ కి, ఐ మీన్ అక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి. నేను కూడా ఇంకా ఇలాంటి ఈవెంట్స్ కి, మరిన్ని ఈవెంట్స్ కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మీరు కూడా చూస్తున్నారు కదా, పిక్స్, వీడియోస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ ఈవెంట్ అనేది నాకు కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని చెప్పేసి అనుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడిగారు కదా చాలా మంది, సారీ. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఈవెంట్ కి ఆపర్చునిటీ వస్తాయి అనేది అట్లా ఏమీ లేదండి. యూట్యూబ్ సెలెక్టెడ్ క్రియేటర్స్ కి ఈ ఇన్విటేషన్ మెయిల్ అనేది పంపటం జరుగుతుంది. సో అక్కడ ఈవెంట్ కి 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, 4 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, 12,000 జస్ట్ 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. అట్లా చాలా మంది అప్ అండ్ డౌన్ వచ్చారనమాట. అది యూట్యూబ్ ఇష్టం, ఎవరికి ఇన్విటేషన్ మెయిల్ పంపితే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఇలా ఆపర్చునిటీస్ వస్తాయనేది ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అన్నారు కదా, చెప్పాను కదా, ఇలా మనం మెయిల్ వచ్చిన తర్వాత వెళ్ళాలనుకుంటే మనం రిజిస్టర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.